హలో బెస్టీస్, నేను మీ సీతాఫల్ మండి పిల్ల స్వర్ణ. ఇప్పుడైతే టమాటో నువ్వుల పచ్చడి ఎలా రెడీ చేయాలో చూసేద్దాం. ముందుగా ప్యాన్ పెట్టేసుకొని అందులో హాఫ్ టేబుల్ స్పూన్ అయితే మెంతులు వేగాక హాఫ్ టేబుల్ స్పూన్ జీలకర్రను కూడా వేసేసుకోవాలి. మెంతులు జీలకర్ర కూడా కాస్త వేగిపోయాయి. ఇప్పుడు అందులో పావు కప్పు అన్ని నువ్వులను వేయించుకోవాలి. ఇప్పుడు నువ్వులు కూడా మంచిగా వేగిపోయాయండి. ఇప్పుడు నువ్వులను పక్కన పెట్టేసుకొని ఇదే ప్యాన్లో హాఫ్ టేబుల్ స్పూన్ అయితే ఆయిల్ వేసేసుకోవాలి. మనకు కారం ఎంత తినగానే పచ్చిమిర్చి వేగిపోయాయి. ఇప్పుడు ఇది గ్రైండ్ చేసేసుకోవడమే. అదే మిక్సీ జార్లోకి మనం ముందుగా వేయించి పెట్టుకున్న నువ్వుల రెమ్మలను కూడా వేసేసుకోవాలి. రుచికి సరి ఉప్పును కూడా వేసేసుకోవాలి. ఇప్పుడు అదే ప్యాన్లో ఇంకో 2 టేబుల్ స్పూన్ల ఆయిల్ తీసేసి దాంట్లోనే మనం పావు కేజీ వరకు టమాటాస్ని కడిగి కట్ చేసి పెట్టుకున్నాను, అవి వేసేయాలి. టమాటోస్లోనే కాస్త చింతపండు కడిగి వేసేసుకోవాలి. టమాటోస్ని బాగా మగ్గనివ్వాలి. కాసేపు టమాటో అయితే బాగా మగ్గిపోయింది. ఇప్పుడు దీన్ని కాస్త స్టవ్ ఆఫ్ చేసేసుకొని చల్లారనివ్వాలి. అయితే వేసేసుకున్నాము. దాంట్లోనే 1 టేబుల్ స్పూన్ ఆయిల్ వేసేసుకోవాలి. పోపు దినుసులు వేసేద్దాం. శనగపప్పు, ఆవాలు, జీలకర్ర, ఎండుమిర్చి, వెల్లుల్లి రెమ్మలు నేను చిన్నగా కట్ చేసి వేసుకున్నాను. ఇవి కాస్త వేగాక కరివేపాకు వేసుకున్నాను. కొంచెం వేగాక ముందు మిక్సీ పట్టి పెట్టుకున్న ఈ పేస్ట్ అంతా దీంట్లో వేసేసుకొని కాసేపు కలిపేసేయాలి. ఎంతో రుచికరమైన నువ్వుల టమాటో పచ్చడి అయితే రెడీ అయిపోయింది. స్టవ్ ఆఫ్ చేసేసుకొని సర్వ్ చేసుకొని తినేయడమే. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.